ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గడానికని అలాగే డయాబెటీస్ కంట్రోల్ చేయడానికని ఈ మిల్లెట్స్కి స్విచ్ ఆన్ అవుతున్నారు. అసలు పూర్వకాలానికి ఇప్పటికీ పోలిస్తే ఆహారపు విషయాల్లో చాలా మార్పులు వచ్చింది. అప్పట్లో చాలా మంది ఈ జొన్నలని, రాగులు, సజ్జలు ఎక్కువ తీసుకుని బలంగా ఉండేవారు. అంతేగాక వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా ఎక్కువ. అవే సిరిధాన్యాలని మళ్ళీ ఇప్పటి మన డైట్లో తీసుకొస్తున్నారు. కానీ చాలా మందికి వాటిని ఎలా వాడుకోవాలి, వాటితో రొట్టెలు ఎలా చేసుకోవాలి అనే అవగాహన లేదు. అందుకే ఈరోజు ఈ వీడియోలో ఈ జొన్న రొట్టెలు అలాగే రాగి రొట్టెలని సాఫ్ట్గా, పల్చ్గా ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్ నేను చూపించబోతున్నాను. హలో, నేను ఈ పాబ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఈ మధ్య చాలా మంది ఈ గోధుమతో చేసిన ఫుల్కాలు అలాగే చపాతీల్లో ఎక్కువ గ్లూటెన్ కంటెంట్ ఉంటుందని, అలాగే బాడీకి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయని మిల్లెట్ రోటీస్కి స్విచ్ ఆన్ అవుతున్నారు. మిల్లెట్ రోటీస్లో ముఖ్యంగా జొన్న రొట్టెలు. జొన్నలని కింగ్ ఆఫ్ ఆల్ మిల్లెట్స్ అని చెప్పుకోవచ్చు. వీటిలో హై అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ఫైబర్తో పాటు ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేగాక నయాసిన్, థైమిన్ అలాగే బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా పుష్కలంగా దొరుకుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్కి ఈ జొన్నల్లో లో గ్లైసిమిక్ ఉండడం వల్ల షుగర్ స్పైస్ని తగ్గించి డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేగాక 2 జొన్న రొట్టె తింటే చాలు మన బాడీకి ఫిల్లింగ్ అనే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలాగే క్యాలరీ రిస్ట్రిక్షన్తో పాటు మన వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. మరి ఈ జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో ఇక్కడ మనం చూసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోని 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్లు మరిగే లోపే మనం అదే కప్పుతోటి జొన్నపిండి తీసుకుందాం. ఈ 1 కప్పు జొన్నపిండితోటి మనకి 2 నుంచి 3 జొన్న రొట్టెలు తయారవుతాయి. ప్యాన్లోని నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ కప్పులోని జొన్నపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. కలిపేటప్పుడు నీళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది, కానీ ఇది ఒక ముద్దలా అయ్యే వరకు అలాగే కలుపుతూ ఉండండి. కలుపుతూ మొత్తం పిండంతా ముద్దలా అయ్యేలా చూసుకోండి. మనం వేలు పెట్టి నొక్కితే మనం వేలికి అంటుకోకుండా ఉండాలి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే మెత్తగా కలుపుకోవాలి. పిండిని మనం ఎంత మెత్తగా కలుపుకుంటే మనకి జొన్న రొట్టెలు విరక్కుండా సాఫ్ట్గా వస్తాయి. దీన్ని ఉండల్లా చేసుకుని పిండి వేసుకుంటూ చపాతీల్లా మెత్తగా ఒత్తుకోవాలి. ఒకవేళ రొట్టెలు రౌండ్గా రావాలంటే ఏదైనా డబ్బా మూత తీసుకుని దాన్ని రౌండ్గా షేప్ చేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కాక ముందుగా ఒత్తుకున్న జొన్న రొట్టెలని 2 వైపులా ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. ఈ రోజు రెసిపీస్లో నెక్స్ట్ మిల్లెట్ రోటీ వచ్చి రాగి రోటీ. ఈ రాగుల గురించి అంతగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాగులు ద మోస్ట్ న్యూట్రిషియస్ గ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. అంతేగాక ఇవి మహిళలకి ఒక వరం లాంటివి. ఇందులోని హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అలాగే పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రాగులు మనకి షుగర్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేగాక ఇందులోని హై అమౌంట్ ఆఫ్ కాల్షియం మన బోన్స్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులోని హై లెవెల్స్ ఆఫ్ పొటాషియం కూడా బీపీని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేగాక రాగిని మనం జాబ రూపంలో కానీ లేదా రొట్టె రూపంలో కానీ తీసుకోవచ్చు. ఈరోజు ఈ రాగి రోటీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు రాగి రొట్టెలు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పుతో నీళ్లు వేసుకుని వేడెక్కనివ్వాలి. అదే కప్పుతో రాగి పిండిని వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే బాగా మెత్తగా కలుపుకోవాలి. జొన్న రొట్టెల్లాగానే కొద్ది కొద్దిగా రాగి పిండి వేసుకుంటూ దీన్ని చపాతీల్లా మెత్తగా ఒత్తుకోవాలి. ఈ ఒత్తుకున్న రాగి రొట్టెల్ని పాన్ వేడెక్కాక రెండు వైపులా ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. గోధుమ పిండితో చేసిన ఈ చపాతీలు అలాగే ఫుల్కాల కన్నా ఈ మిల్లెట్ రోటీస్లోనే ప్రోటీన్, ఫైబర్ అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాల్చుకున్న ఈ జొన్న రొట్టెలు అలాగే రాగి రొట్టెలు కూడా చాలా మెత్తగా అలాగే పల్చగా వచ్చినాయి. సో ఈ రోజు ఈ జొన్న రొట్టెలు అలాగే రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో రెసిపీస్ చూసుకున్నారు కదా. రోజు కూడా మీ డైట్లో ఏదో ఒక మిల్లెట్ రోటీ ఇంక్లూడ్ చేసుకుని మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.